ధనియాల పొడి కొద్ది గరం మసాలా అయితే యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకో. ఇంకా మిక్స్ చేసుకుని అన్నాన్ని పక్కన పెట్టేసి ఓ 2 ఉల్లిపాయలు నిలువుగా తరుక్కొని పెట్టుకోవాలి భయ్య. అలాగే ఒక వెల్లుల్లిపాయను కూడా కట్ చేసుకొని, ఆ 2 పచ్చిమిరపకాయలు కట్ చేసుకొని, ఒక టమాటాని అయితే కట్ చేసుకొని పెట్టుకోండి భయ్య. స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ మీద ప్యాన్ పెట్టేసి అది హీట్ ఎక్కాక 3 స్పూన్స్ ఆయిల్ యాడ్ చేసుకొని మనం కట్ చేసి పెట్టుకుని వెల్లుల్లిపాయ, ఉల్లిపాయలు ఇంకా పచ్చిమిరపకాయలు యాడ్ చేసుకోవాలి భయ్య. ఇంకా ఉల్లిపాయలు వేగిన తర్వాత లైట్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత టమాటాని అయితే యాడ్ చేసుకోవాలి భయ్య. ఇంకా టమాటా కూడా వేగిపోయిన తర్వాత నేనైతే 3 గుడ్లను అయితే యాడ్ చేసుకున్నాను భయ్య. ఇంకా గుడ్ల మీద కొద్దిగా ఉప్పు, కొద్దిగా ఎవరెస్ట్ మసాలా వేసుకొని కొంచెం సేపు మిక్స్ చేసుకొని తర్వాత కొద్దిగా కారం కూడా యాడ్ చేసుకోండి భయ్య. ఒక 2 మినిట్స్ తర్వాత మనం కలిపి పెట్టుకుని రైస్ కూడా యాడ్ చేసుకోండి భయ్య. దాన్ని గట్టిగా కలిపికుండా కొద్దిగా స్లోగా టాస్ చేస్తూ కలపండి. చూసారా పెద్ద గుడ్డు ముక్క అయితే వచ్చింది భయ్య నాకు. కాసేపు స్టవ్ ని లో ఫ్లేమ్ లో పెట్టుకుని కాసేపు అన్నం అలాగా వేడవనివ్వండి. ఇంకా లాస్ట్ లో కొత్తిమీర యాడ్ చేసుకుంటే యాడ్ చేసుకుని అదే లేదు. ఇంకా ఎగ్ ఫ్రైస్ ని ప్లేట్ లో సర్వ్ చేసుకుని ఒక ఉల్లిపాయ అయితే తీసుకున్నాను భయ్య పక్కన తినడానికి. ఇంకా దాంట్లో కొద్ది నిమ్మకాయ పిండుకొని మంచి కలుపుకొని ఒక పెద్ద గుడ్డు ముక్కను ఒక ముద్దలో చేసుకొని కలిపి తింటే సాల్ట్ అండ్ స్పైసెస్ అయితే కరెక్ట్ గా సెట్ అయిపోయి భయ్య. టేస్ట్ అయితే